भारते तीर्थमाश्रये विद्या विनय संपन्नं वेदरागं विवेकिनां वन्दे वेदान्त तत्त्वज्ञं विदुषेवर्या पदवाक्य प्रमाण पारावारपारेण यमनियमागण प्राणायाम प्रत्याहार धारणा ध्यान समाध्यष्टांग योगानुष्ठान निष्ठा तपश्चक्रवर्ती अनाद्य विच्छिन्न श्री शंकराचार्य गुरुपमसार हृदया सांख्यत्रय प्रतिपादक वैदिक मार्ग प्रवर्तक सर्वतंत्र स्वतंत्र आदिराजधानी विद्यानगर देवग्राजाधिराज गुरु भूमंडलाचार्य ऋष्यशृंगपुरवराधेश्वर तुंगभद्रातीरवासी श्रीमद्विद्यानंद विज्ञान सुनिश्चितार्था संन्यास योगाद्यतय शुद्ध सत्त्वाः ते ब्रह्मलोके तु परान्तकाले परामृतात् परिमुच्यन्ति सर्वे दग्रं विपापं परमेतो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रकृतिलीनस्य यः परस्य महेश्वरः। महाज्ञानी ఆధ్యాత్మిక శాస్త్రవేత్త శ్రీ విఎస్ఆర్ మూర్తి గారిని సవినయంగా కోరుతూ ఉన్నారు. శ్రీ వల్లూరి శ్రీరామచంద్రమూర్తి గారిగా విఎస్ఆర్ మూర్తిగా ప్రసిద్ధిగాంచిన శ్రీ వల్లూరి శ్రీరామచంద్రమూర్తి గారిని ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాను. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శంకర భగవత్పాదుల దివ్య మహాస్మృతికి ప్రాంజలి ఘటిస్తూ పరమ పవిత్రమైనటువంటి శంకరమఠ ప్రాంగణంలో అమ్మవారిని మనసా వచస ఒక్కసారి తలుచుకొని ఈ పవిత్ర కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. కోకిల కామిని మధుర కూజిత కోమల వాయువీచి సంధ్యా కపిశమ్ములైన జడలల్లిన జిబులలోన తాండవ శ్రీ కమనీయ జాహ్నవి ధరించిన దేవుని గేహదీపమాలాకృతి మందహాస కలితానన మాకు ప్రసన్నమయ్యడున్. మందహాస కలితానన మాకు ప్రసన్నమయ్యడున్. శారదాదేవికి నమస్కరిస్తూ వాంగ్మయ చరిత్రలో ఏ ఒక కొత్త గ్రంథం బయటకు వచ్చినా అది జాతిని ఒక సంస్కార ధార వైపు సనాతన ధర్మం వైపు నడిపిస్తుంది. ఈవేళ ఏకంగా కాక బహుళంగా ఆవిష్కృతమవుతున్నటువంటి రెండు గ్రంథాల రచయిత సుమారు 30 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఎక్కడ అధ్యాపక వృత్తిలో ఒక పరిణితమైనటువంటి స్థాయికి వచ్చి ఆత్మార్పణం చేసుకుంటూ ఆత్మగతంగా సాగించినటువంటి రెండు పుస్తకాలు ఇటు ఆధ్యాత్మికంగా అటు సాహితీపరంగా రెండు రకాలుగా ఒక విన్నాణం, ఒక ప్రజ్ఞ, వాటి గుర్తుగా వీటిని నేను భావన చేస్తూ ఈ గ్రంథ ఆవిష్కరణ సభ శంకర మఠంలో జరగటానికి శారదాదేవి అనుగ్రహంగా కూడా భావిస్తున్నాను. శంకర భగవత్పాదులు ఆమ్నాయ పీఠాలు పెట్టినప్పుడు ఒకవైపు చంద్రమౌళేశ్వర స్వామిని, మరి పక్కన పార్వతీదేవిని పెట్టాలి కదా, మరి శారదాదేవిని ప్రతిష్ఠ చేశారేమి అని ఒక ప్రశ్న ఏర్పడినప్పుడు శారదాదేవి యొక్క అనుగ్రహం లేకపోతే వాంగ్మయం ప్రారంభం కాదు. కనుకనే శృంగేరితో ప్రారంభమైనటువంటి ఈ శారదా ప్రతిష్టాపన అనేకమైనటువంటి పాయలుగా అనేకమైనటువంటి ఆధ్యాత్మ పీఠాలలో శారదాదేవి ప్రముఖమైనటువంటి స్థానంలో అమ్మవారుగా కూర్చొని ఉంటుంది. ఇక అంతేకాదు శారదాదేవి మనందరికీ కూడా వాక్ స్వరూపిణి. మూలాధారంలో ప్రారంభమయ్యేటువంటి ఒక వాక్కు
చిన్న ఆలోచనగా కదలి మెదలి విశుద్ధ చక్రం దగ్గరకు వచ్చి అక్కడ అభివ్యక్తమవుతుంది కాబట్టి కంఠస్థానంలో అది అమ్మవారి స్థానం గనక వాక్కు శారద రెండు అభిన్న అద్వయ అద్వితీయ రమణీయ మనోజ్ఞ భావనా భూమిక. ఈ నేపథ్యంలో ఇవాళ మనం కొన్ని విషయాలు మాట్లాడుకోబోతున్నాం. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ప్రాపంచికమైనటువంటి భౌతికమైనటువంటి పరిస్థితులలో ఇటువంటి ఒక సభ జరగటమే అమ్మవారి అనుగ్రహంగా మనం భావన చేయాలి. ఇది రచయిత చేసుకున్న పుణ్యం, అలాగే ఇక్కడికి వచ్చిన మనందరం కూడా చేసుకున్నటువంటి పుణ్యం. ఒక సాహితీ కార్యక్రమానికి ఇది నాందివాచకం పలుకుతున్నట్లుగా నేను భావన చేస్తూ, ఈ సభలో ఉద్దండులైనటువంటి వాళ్ళు ఉన్నారు. అమ్మ శారద అయినట్లయితే ఇక్కడకు వచ్చిన వారంతా శారదామూర్తులే. ఎవరి స్థాయిలో వాళ్ళు, ఎవరి శైలిలో వాళ్ళు, వారి వారి రచనా వ్యాసంగంతో ఈ జాతికి జవాన్ని ఒక పుష్టిని ఇచ్చినటువంటి వారు గనక మనం 8 గంటల ప్రాంతంలో సభని ముగించుకునేటువంటి రీతిగా స్వీయ నియంత్రణని పాటిస్తూ తమ తమ ఉపన్యాసాలని కొనసాగించవలసిందిగా ముందే నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇక ఈ శారదా పరమైనటువంటి అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. అవన్నీ చాలా ఎక్కువసేపు చెప్పుకోగలిగిన 2-3 ప్రస్తావనలు చేసి నా ప్రసంగాన్ని ముగిస్తాను. ఒకటి, కాళిదాసు నవరత్నమాలలో అమ్మవారిని శివకాంత అని సంబోధిస్తాడు. ఆశ్చర్యపోతాం, శివకాంత అంటే పార్వతి కదా, మరి సరస్వతి అని ఎందుకన్నారు అని. శివ అంటే మంగళాత్మకమైనటువంటి స్త్రీ స్వరూపం కాబట్టి ఆ మంగళము ధ్వని, శబ్దము, శైలి ఇవన్నీ కలిసి ఉన్నాయి గనక పరబ్రహ్మ స్వరూపిణి అయినటువంటి బ్రాహ్మి అక్షర స్వరూపిణి కాబట్టి ఆయన శివకాంత అని సంబోధించాడు. అంతేకాదు, కాళిదాసు కూడా అమ్మవారిని అలాగే ఉపాసన చేస్తూ వచ్చాడు. వీటన్నింటినీ మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఒక్క మనిషికి మాత్రమే మాట్లాడగలిగిన, అభివ్యక్తి చేయగలిగినటువంటి ఒక శక్తిని పరమేశ్వరుడు ఇచ్చాడు. మ్యాన్ ఈజ్ ఎండోడ్ విత్ పవర్ ఆఫ్ డిస్క్రిప్షన్ అండ్ రీజనింగ్ అంటూ మనిషి మాట్లాడగలిగినటువంటి ఒకే ఒక్క జీవి మానవుడు కాబట్టి 84 లక్షల జీవరాశులలో పరమోత్కృష్టమైనటువంటి మానవ జన్మ ఎత్తినటువంటి మనం ఈ వాక్కుని పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనేటువంటి భావనలో దానిని వాడుకోవాలని, అలాగే వినియోగించుకోవాలని, ఆ వాక్కు వలననే ఈ సమస్త ప్రపంచాన్ని మనం ప్రియతమం చేసుకోగలవని మనసా వచస సంభావన చేస్తూ ఇవాళ సభా వేదిక మీద ఉన్నటువంటి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి శిఖర స్థాయికి చెందినటువంటి వారు. ముందుగా పుస్తకపాణి శతకం ఈ గ్రంథాన్ని పెద్దలు, మాకు సోదరులు, 2 రాష్ట్రాలలోనూ ఈ పేరు తెలియని వారంటూ లేరు. సహృదయము, ఒక మాన్యత, ఒక లాలిత్యము, ఒక పరమోన్నతమైన మానవీయ భావన ఉన్నటువంటి కెవి రమణాచార్య గారిని ఆవిష్కరించవలసిందిగా నేను కోరుతున్నాను. రమణాచారి గారిని, వారి సందేశాన్ని, పుస్తకాన్ని గురించి కొన్ని మాటలని, దీనితో పాటే
విభక్తి ప్రపత్తి అనేటువంటి ఒక ఉదాహరణ కావ్యాన్ని మరుమాముల దత్తాత్రేయ శర్మ గారు రాశారు. దానిని శ్రీ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారిని ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాను. దూర ప్రయాణం చేయవలసి ఉన్నది కాబట్టి మనం ఈ గ్రంథాలను గురించిన ఈ ఉపన్యాసము స్పందన తర్వాత చేద్దాం. ముందుగా స్వామివారి అనుగ్రహ భాషణాన్ని అనుగ్రహించవలసిందిగా స్వామివారిని కోరుతూ ఉన్నాను. దానికంటే ముందు మరుమాముల దత్తాత్రేయ శర్మ గారు స్వామివారికి గౌరవ పురస్సరంగా వారికి నమస్కరిస్తూ ఈ గ్రంథాన్ని అంకితం చేస్తూ ఉన్నారు. యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః సదానందమహం వందే మదనానంద సంయుతం శ్రీకృష్ణానంద పర్యాప్తం శారదా క్షేత్ర సుస్థితం. జగద్గురువులకు నారాయణ స్మృతితో, సభకు నారాయణ స్మరణతో ఈరోజు విభక్తి ఉదాహరణగా మన ముందు వచ్చింది. విభక్తి జ్ఞానం అసలే లేని వాళ్ళం మేము. అంటే ప్రత్యయం లేకుండా బతకవలసినటువంటి సన్యాస జీవితం అని అర్థం. అంటే వీటిలో విభక్తి ప్రత్యయాలు లేనటువంటి వాళ్ళం విభక్తి కావ్య ఉదాహరణగా ఇక్కడ వలసి వచ్చింది. అది మూర్తి గారు చెప్పినట్టుగా అమ్మవారి యొక్క, జగద్గురువు యొక్క కరుణా విశేషం. అంతేకాక నాశనము లేని పదార్థాన్ని నాశనము లేని పదార్థంతోనే వర్ణించాలి. కానీ ఆ వర్ణనకు ఏదో ఒకటి ఆధారమై తీరాలి. మాయా పదార్థము ఆధారము లేకుండా స్వతసిద్ధంగా ఏది బయట ప్రచురించేటువంటి వీలు లేదు కనుక మస్తకంలో ఉన్నటువంటి వాణి పుస్తక పాణిగా మనకు దత్తాత్రేయ శర్మ గారి నుండి అందింది. అటువంటి గొప్పనైనటువంటి వేళా విశేషం. మరి మూర్తి గారు ఇప్పుడు చెప్పినారు, ఇప్పుడు సభలో అంత శిఖరాగ్ర సమావేశం అని చెప్పినారు. మరి రమణాచార్య గారు ఉన్నారు, వారు ఎక్కడున్నా రమణీయంగా అందరికీ ఉదాహరణగా గొప్ప చమత్కారస్తుడు చెప్తారు. ఈ రాజ్యం కూడా అవసరం లేదు అనే స్థితిలోకి తీసుకువెళ్ళేది కవిత. అటువంటి కవితా స్థితిని పొందడం చాలా కష్టమైనటువంటి అంశం. ప్రతి వానికి వస్తుంది కవిత్వం, కానీ ఆ కవిత్వాన్ని సరిగ్గా వినియోగించుకోకపోతే ఆ వకారానికి పకారం వస్తుంది, అంతే, దానికి ఏమీ లేదు. కాబట్టి కవిత్వం చెప్పడం పెద్ద కష్టం కాదనుకున్న వాళ్ళందరికీ కూడా కవిత్వం చెప్పడం ఎంత కష్టమో కవిత్వం చెప్పిన వాళ్ళకు తెలుసు. అంటే ఒక్కొక్క పద్యము బయటికి రావాలంటే ఎంత కష్టం అనేది పద్యం రాసిన వాళ్ళకి తెలుస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సునాయాసంగా పద్యాలు కలిగిన వాళ్ళు కాబట్టి ఆ వేదన వాళ్ళకి తెలియకపోవచ్చు. కానీ ఆవేదనతో పద్యం చెప్పేవాడికి ఆ వేదన తెలుస్తుంది. ఎందుకంటే పద్యం చెప్పాలని ఆవేదన ఉన్నవాడికి ఆ వేదన తెలుస్తుంది. అటువంటి పద్య ప్రసు మా దత్తాత్రేయ శర్మ గారు అనేక రకాలుగా మాకు చాలా దగ్గర వారు. మా పరమగురువర్యులు మదనానంద సరస్వతి స్వామి వారి దగ్గర ఉపదేశం తీసుకుని మా గురువు గారికి అత్యంత వాత్సల్యంగా మెదిలినటువంటి దత్తాత్రేయ శర్మ గారు ఈ కార్యక్రమాన్ని, ఈ పుస్తక పాణిని మన చేతిలో పెట్టారు. అంటే వారి పాత్ర పోషించారు, ఇక మన పాత్ర పోషించవలసి ఉంది అని తాత్పర్యం. నా మస్తకం మీకు అప్పగించానైనా పుస్తకం పట్టుకున్నారు, దాంట్లో ఉన్న అభిప్రాయాలన్నీ గమనించండి.
ఆచరించండి అని చెప్పినట్టు. ఎందుకంటే కవిత్వానికి తప్పనిసరిగా ఆనందోపదేశాలు ప్రధానమైనటువంటి ప్రయోజనాలు కనుక ఆ ప్రయోజనాలు సిద్ధిస్తాయని ఆశిస్తూ మరి దర్శనం ఆధ్వర్యంలో రమణాచారి గారి ఆవిష్కరణలో వెలువడ్డటువంటి పుస్తకాలు, అంతేకాక విభక్తి ఉదాహరణ కావ్యంగా వచ్చింది. ఉదాహరణ కావ్యాలు వెళ్ళిపోతున్నటువంటి తరుణంలో మళ్ళీ ఉదాహరణ కావ్యాన్ని బయటపెట్టినటువంటి ఘనత మన దత్తాత్రేయ శర్మ గారికి భగవంతుడు అందించినటువంటి వరం. ఆ విధంగా వెలుగొందుతున్న వీరు అనేక ధార్మిక కార్యక్రమాల్లో ముందు పాల్గొనాలని, అదేవిధంగా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనాలని వారికి నారాయణ స్మరణపూర్వకంగా శుభాశిస్సులు అందిస్తూ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగించేందుకు అన్ని సీమలు తెలుసు కనుక ఆ తెలిసిన వాళ్ళందరూ కూడా సక్రమైనటువంటి సీమితంగానే ప్రవర్తిస్తారని ఆశిస్తూ అందరికీ తెలియజేసేది ఏమిటంటే ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి ఏదైతే ఒక మహమ్మారి ఉందో దాని నుంచి అందరము బయటపడాలని పరమాత్మను మీ ఇష్టదేవాన్ని పరిపూర్ణమైన మనస్సుతో తప్పనిసరిగా ప్రార్థన చేయండి. దాని ద్వారా తప్పనిసరిగా భగవత్ కరుణ కలిగి అతి త్వరలో కరుణ ఉంటే కరోనా బయటపడుతుంది, భగవత్ కరుణ కలుగుతుంది, కరోనా నుంచి బయటపడతాం. ఆ విధంగా భగవత్ ప్రార్థన చేద్దామని తెలియజేస్తూ మరి మంచి కార్యక్రమాన్ని ఈ విధంగానే కొనసాగించే అవకాశం తీసుకోవాలని దర్శనం శర్మ గారికి, కార్యక్రమాన్ని ఇక్కడికి అయిపోయింది ఇక నాకు రిటైర్మెంట్ అవుతుంది అనే భావన లేకుండా కవితా సామ్రాజ్యాన్ని ఇంకా కొనసాగించవలసిందిగా దత్తాత్రేయ శర్మ గారికి శుభాశిస్సులు అందిస్తూ మరి కార్యవర్గం ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా భగవంతుని యొక్క దివ్యమైన నారాయణ స్మృతిపూర్వక ఆశీస్సులు అందిస్తూ తమ తమ కార్యరంగాల్లో నిష్ణాతులై భగవత్ కృపకు పాత్రులు కావాలని ఆశీస్సులు అందిస్తూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. సద్గురునాథ భగవానికి. సర్వమానవాళి కరోనా నుంచి బయటపడాలని, దానికి భక్తిరేవ గరీయసి అని ప్రార్థనే అభ్యర్థన అని స్వామివారు చక్కగా మనకి ఉపదేశం చేశారు. ఒక సందేశం ఇచ్చారు, ఒక ఆదేశం కూడా ఇచ్చారు. ఈ ఉపదేశ సందేశ ఆదేశాలని మనస్ఫూర్తిగా మన కోసం, విశ్వ సౌభాగ్యం కోసం పాటిస్తామని ప్రమాణం చేస్తూ స్వామివారి దివ్య పాదార విందాలకు మరొక్కసారి ప్రణమిల్లుతూ, వారు చాలా దూరం మన ఇళ్ళన్నీ దగ్గర ఉన్నాయి, వారు చాలా దూరం వెళ్ళాలి. వారు సభని ఇప్పుడే వీడుతారు కొద్ది క్షణాలలో. ఇక కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్రూపా తమహం వందే పరమానంద మాధవం. ఈ పవిత్ర క్షేత్రంలో ఈరోజు ఈ పుస్తకాల ఆవిష్కరణ జరగడం అనేటువంటిది అమ్మవారి కృప. కరోనా ప్రభావం వల్ల గత 2 నెలలకు పైగా సారస్వత పరిమళం లేకుండా ఉండేటువంటి పరిస్థితుల్లో ఈ పవిత్ర క్షేత్రంలో పరీక్షగా అన్నట్టుగా 2 పుస్తకాలని ఆవిష్కరింపజేస్తున్నారు మరుమాముల సోదరులు. అప్పుడే అన్నాను ఈ మాట. స్వామివారి యొక్క కృప, అలాగే శ్రీ 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 పరమ పూజ్య పరివ్రాజకాచార్య మాధవానంద సరస్వతి స్వామి వారి యొక్క సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహింపబడడం వల్ల ఉద్యోగరీత్యా ఒకవేళ రిటైర్మెంట్ అయితే అవుతాడేమో కానీ మన దత్తాత్రేయ శర్మ ఇప్పటి నుంచి తమ కవితా ప్రవృత్తిని పెంపొందింపజేసుకోవడానికి అమ్మవారి యొక్క కృపని వారు చూరగొన్నట్టుగా నేను భావిస్తా ఉన్నాను. ఇది నా మనసుకు నచ్చిన విషయం, నా మనసుకు అనిపించిన విషయం. దత్తాత్రేయ శర్మ అన్ని రకాలుగా కూడా సమర్థుడు. వారిని నేను సిద్దిపేట వాసిగా చాలా దగ్గరగా ఎదిగినటువంటి వాడిని. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వారికి ప్రస్తుతం ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్లో టీచర్గా అపాయింట్మెంట్ చేయడానికి కోసం అని చెప్పి ఏర్పడినటువంటి కమిటీలో ఆ రోజుల్లో దత్తాత్రేయ శర్మని సెలెక్ట్ చేసి భుజం తట్టినటువంటి పరిస్థితి నాకు ఇప్పుడు గుర్తుకొస్తా ఉంది. అప్పుడు అపాయింట్మెంట్ అయినప్పుడు చూసినటువంటి శర్మ ఇప్పటి వరకు కూడా ఇన్నేళ్ల పాటు తన యొక్క వృత్తిని కొనసాగిస్తున్న మాత్రం అది ప్రసన్నంగా ఉండేటట్టుగా చూడు, అది అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేటట్టు చూడమని చెప్పని మాత్రం మనం అందరం కూడా ప్రార్థిస్తాము అమ్మవారిని. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇంతకుముందు అధ్యక్షుల వారు చెప్పినట్టుగా, అధ్యక్షుల వారు సామాన్యులు కాదు, వారు ఆధ్యాత్మిక శాస్త్రవేత్త అని చెప్పి మనం అంటాం. కానీ ఆయన యొక్క పలుకు కానీ, ఆయన యొక్క రాత కానీ, ఆ అక్షరాల పోహళింపు చూస్తే అద్భుతమైనటువంటి శబ్ద విన్యాసం,
అద్భుతమైనటువంటి పదప్రయోగం. ఆ రకంగా ఎంతమంది రాయగలుగుతారు, ఎంతమంది ఆలోచించగలుగుతారు అని చెప్పని చాలాసార్లు అనుకున్నా. నేను మూర్తి గారిని మనసులో తలుచుకున్నటువంటి రోజులు చాలా ఉన్నాయి. వారితో ఈ విషయం అన్నాను కూడా. ఆ శబ్ద విన్యాసం కానీ పదప్రయోగం కానీ చాలా గొప్పగా ఉంటుంది మూర్తి గారు, అది అమ్మవారిని మీకు ఇచ్చినటువంటి వరం అని చెప్పని. ఆ రకంగా వారు ఇప్పుడే అన్నారు, ఇక్కడ చాలా మంది శిఖరాయమానంగా ఉండేటువంటి మహానుభావులు ఉన్నారని చెప్పని. శిఖరాయమైనటువంటి మహానుభావులు ఉంటే ఉన్నారు కావచ్చు, కానీ వారు ఒక్కొక్కరి గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు నృత్య కళాకారులు ఎలా ఉంటారు, సంగీత పరులు ఎలా ఉంటారు, అవధానులు ఎలా ఉంటారు, వీళ్ళకందరికీ కూడా వారు అవధానం చేస్తున్నారని చెప్పంటే, వారు నృత్యాన్ని ప్రదర్శిస్తున్నారు అని చెప్పంటే, సంగీతజ్ఞుడు సంగీత కళని ప్రదర్శిస్తున్నాడు అని చెప్పంటే, అమ్మా నీ కృప లేకుండా ఏముండదు తల్లి, నువ్వు తప్పకుండా పుస్తక పాణి, నీ యొక్క దయ ఉండాలి అని చెప్పని చెప్తూనే ఒక ధార, ఒక ధారణ, ధిషణ, ధోరణి, ధైర్యం, ఈ 5 ఉంటే అవధానం. మా రామశర్మ గారి లాగా ఆ 5 యొక్క కలయిక మా జిఎం రామశర్మ గారు. అట్లాగే అన్ని రకాలుగా కూడా వక్తృత్వానికి కానీ రచనకు కానీ అన్నిటికి కూడా చాలా గొప్పగా ఉండేటువంటి వీరి విషయంగా ఉండేటువంటి మా మూర్తి గారు. అలాగే మాకు ఆచార్య ఫణీంద్ర, ఆ తర్వాత సంగనభట్ల వారు, అమ్మగారు లలితవాణి, ఇటు పక్కన మా బాచంపల్లి సంతోష్ కుమార్ చిన్నవాడైన మా వెంకటేశ్వర శర్మ గారు. ఏ రెసిడెన్షియల్ స్కూల్లో పనిచేస్తున్నాడో దానికి సెక్రటరీగా ఉన్నారని చెప్పని తెలిసి నేను ఆనందిస్తూ ఉన్నాను. అది శాస్త్రుల వారి వంశం, ఇంక నేను వేరే చెప్పాల్సిన అక్కర్లా. అలా ఉద్దండులైనటువంటి వారి యొక్క సమక్షంలో ఇవాళ వారు ఆశీర్వాదాన్ని పొందుతున్నట్టు లెక్క. కావ్య ప్రక్రియలలో ఉదాహరణ అనేటువంటిది ఎందుకు విస్తారంగా రాకూడదు, విస్తృతంగా దాని గురించి మనం బయటకు ఎందుకు తీసుకుని రాకూడదు అనేటువంటి అభిప్రాయంతో కావచ్చు, కావాలని విభక్తి ప్రపత్తి అనేటువంటి గ్రంథాన్ని ఆ కలిక ఉత్కలిక అని ఆ వృత్తాలని అవన్నీ కూడా ఉదాహరిస్తూ ఉదాహరణ కావ్యంగా దాన్ని బయటకు తీసుకురావడం కోసం చెప్పని చేసిన కృషి ఏదైతే ఉందో, ఈ రెండింటిని బట్టి చూస్తే మరుమాముల దత్తాత్రేయ శర్మ మరో 10 ఏళ్లలో ఎలా ఉండాలో ఆ అమ్మవారి యొక్క నిర్దేశత్వంతో ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ ఆశీర్వదిస్తే మంచి కవిగా భాసిల్లాలని చెప్పని, మంచి భావకుడుగా విరాజిల్లాలని చెప్పని వారికి నేను నా శుభాకాంక్షలు తెలుపుతూ, అమ్మవారి అనుగ్రహం వారికి నిండుగా ఉండాలని చెప్పని అనుకుంటూ, ఉదాహరణ కావ్యాన్ని కూడా ఇలాగే పెంపొందింపజేయడానికి కోసం చెప్పని తన వంతు కృషి ఒక సాహితీమూర్తిగా చేయాలని చెప్పని చెప్తూ, ఇరువురు సోదరులకు ఒక సూచన, అవధాన సప్తాహాల్ని వీలైనంత ఎక్కువగా ఈ తెలంగాణలో నిర్వహించాల్సిందిగా వారిరువురికి మనవి చేస్తున్నాను. ఎందుకంటే వారు సాహితీమూర్తులే కాదు, మంచి నిర్వహణ చేసేటువంటి దురంధరులు ఇరువురు కూడా సోదరులు. సో మరుమాముల సోదరులు, అందులో ముఖ్యంగా మా దత్తాత్రేయ శర్మ పెద్దవాడిగా పూనుకొని, మా జిఎం రామశర్మ గారు ఇక్కడే ఉన్నారు, శతావధాని గారు, అవధాన సప్తాహాల్ని విరివిగా నిర్వహిస్తూ తెలంగాణ అంతటా ముఖ్యంగా భాగ్యనగరంలో నిర్వహిస్తూ మంచి సాహిత్యాన్ని, మంచి సారస్వతాన్ని మనకందరికీ పరిమళ ప్రసాదాన్ని పంచాలని చెప్పని మరొకసారి కోరుకుంటూ, వారికి అమ్మవారి కృప నిండుగా ఉండాలని చెప్పని, అమ్మవారి కృప నిండుగా ఉండాలని ఆ నిర్వాహకులు వచ్చి నాకు మళ్ళీ చెప్తున్నారు, మేము ఢిల్లీలో కూడా నిర్వహించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పని. కావలసిందే అది, నీలో మనసులో ఆ భావం కలగాలని, మా రామశర్మ గారు దాన్ని పూర్తి చేయాలని చెప్పని, మనందరి యొక్క సహకార సౌజన్యాలు ఈ విషయంలో ఉండాలని చెప్పని, అమ్మవారి కృపతో జరగాలని చెప్పని ఆశిస్తూ, మరొకసారి రిటైర్మెంట్ అనేటువంటి ఆయన ఉద్యోగానికే కానీ ఈ సారస్వత జీవనానికి కాదు, సాంస్కృతిక జీవనానికి కాదు, అదే సాంఘిక సామాజిక సేవా జీవనానికి కూడా కాదని చెప్పని మర్మాముల దత్తాత్రేయ శర్మ గారికి మరొకసారి తెలియజేస్తూ శుభాకాంక్షలతో నమస్కారం. హ్రీంకారాసన గర్భితానలశిఖాం సౌక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాం త్రినేత్రోజ్వలాం వందే వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీ. సభాధ్యక్షుల మూర్తి గారికి, రమణన్న గారికి, మనకందరికీ మహద్ ఆశీర్వాదం ఇచ్చి
సభను వీడినటువంటి పరివ్రాజకులు స్వాముల వారికి, సభలో కూర్చున్నటువంటి శతభుజుడు మెట్టు రామశర్మ గారికి, ఒక మెట్టు ఎప్పుడు ఆయన పైనే ఉంటాడు, 100 భుజాలతో తిరుగుతుంటాడు ఎక్కడికి వెళ్ళినా కానీ, ఫణీంద్ర గారు, రచయిత అభినందనీయుడు మరుమామల దత్తాత్రేయ శర్మ. 2 నెలలు కరోనాలో ఉండి మేము సాహిత్య సభల్లో తరచూ పాల్గొనవలసిన వాళ్ళం. 2 పుస్తకాలు రాయడం ద్వారా రెట్టింపు ఉత్సాహంతో ఈ సభను, ఇది సాధ్యమా, నడపగలుగుతామా, వస్తున్నామా, పొద్దున కూడా సందేహమే నాకు, కానీ విజయవంతంగా అమ్మవారి ఆశీస్సులతో 2 మహత్ గ్రంథాలని, కృతి లఘుకృతిగా కనబడిన ఇవి 2 గురుకృతులే. దత్తాత్రేయ శర్మకు తోడుగా అశ్విని దేవతల్లాగా ఆయన తమ్ముడు దర్శనం పత్రిక సంపాదకుడు వెంకటరమణ శర్మ, వీళ్ళిద్దరిని నేను మాటిమాటికి పొరబడుతుంటాను. వాళ్ళిద్దరిలో ఎవరు పెద్ద ఎవరు చిన్న, ఎవరి పేరు ఏమిటి అని. అలాగే మరి ఫణీంద్ర సోదరిమణి అందరూ కూడాను, వీళ్ళందరికీ నమస్కారాలు. ఎదురుగా కూర్చున్నటువంటి మీ అందరికీ కూడా నమస్కారాలు. సభలో కూర్చున్న ఇంకొకడు మాత్రం నమస్కార యోగ్యుడు కాదు, వాడు నాకు ప్రత్యక్ష శిష్యుడు, బాతంపల్లి సంతోష్ కుమారు, నా దగ్గరే చదువుకున్నవాడు. నిజానికి ఈ బాతంపల్లి సంతోష్ కుమార్ శర్మ సంబంధించిన ఒక రహస్యం చెప్తాను. వీడు సంగనభట్ల సంతోష్ కుమార్ శర్మ, అంటే నా ఇంటి పేరే వాడిది కూడా, కానీ దత్తుడు కావడం వల్ల బాతంపల్లి వాడైనాడు. అందువల్ల ఎక్కడ నాకు పోటీ వస్తాడో అని ఎక్కడ సభలో కూర్చున్నా సంగనభట్ల అనగానే నన్ను అనుకోకుండా వాణ్ణి అనుకునే అవకాశం ఉంది అంటే ఇంటి పేరు మార్చుకున్నాడు నా మీది ప్రేమతో. అతనికి ఆశీస్సులు, శిష్యాదిచ్చేది పరాజయం అని వాడి గురువు నన్ను కూడా నేను కొన్ని సందర్భాలు చెప్పుకోవాల్సినంత మంచి స్థితికి ఎదిగాడు. అతనికి ఆశీర్వాదాలు తెలుపుతున్నాను. ఇక దత్తాత్రేయ శర్మ గారు చాలా కాలం నుంచి దూరభాషణాల్లో పరిచితుడే, కానీ చాలా ఆత్మీయుడు కావడానికి కారణం కూడా మా రమణన్ననే, రమణాచార్యుల వారే. భువన విజయం అనే సాహిత్య రూపకాన్ని వివిధ ప్రాంతాల్లో మనకు తెలంగాణలో సైతం వేస్తూ తెలంగాణ ప్రభువులకు సంబంధించిన సాహిత్య రూపకాలేవి ప్రదర్శనకు నోచుకోని రోజుల్లో రమణాచార్యుల వారు ఈ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా పిలిచి, నరసయ్య, ఇది మనం ప్రతాపరుద్ర విజయం అనేటువంటి సాహిత్య రూపకాన్ని తయారు చేద్దాం, చేయాలి, నువ్వు దర్శకత్వం వహించాలి, తోడుగా నీకు దత్తాత్రేయ శర్మ ఉంటాడంటే శర్మని ప్రతాపరుద్రుడిగా నిలబెట్టి సాహిత్య రూపకాన్ని రాసి దాన్ని ప్రదర్శించి మీ అందరి మన్ననలు పొంది ప్రపంచ తెలుగు మహాసభల్లో అతడు నాకు సోదరతుల్యుడై ప్రభు అయి నాటకంలో ప్రభు అని స్పందించిన తర్వాత మాత్రం కింద మాత్రం అతడు నాకు కుడి భుజంలా నిలిచి ఆనాటి నుంచి ఇప్పటి వరకు సాహిత్య విషయాల్లో కానివ్వండి, కవిత్వంలో కానివ్వండి, ఎక్కడైనా సరే నాకంటే బాగా రాయగలిగే దత్తాత్రేయుడు, అన్నగారు మీరు ఒక్కసారి అది చూడాలి అని అంటూ ఎంతో వినయాన్ని ప్రదర్శిస్తూ ఈ 2 పుస్తకాలు రాసినప్పుడు 2వ పుస్తకమైనటువంటి ఉదాహరణ విభక్తి ప్రపత్తి ఉదాహరణ కావ్యం, దీన్ని నేను 2 ముందు మాటలు కూడా రాశాను. అది చూసిన తర్వాత నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఒక ఆధ్యాత్మిక అంశం తప్ప మరొక అంశం, ఒక్క సమాసం, ఒక్క పదం కూడా పడడానికి వీల్లేనంతటి క్లిష్టమైనటువంటి ఒక రచనా విధానంగా విభక్తి ప్రపత్తి అనే గ్రంథాన్ని ఒక ఉదాహరణ కావ్యంగా మలవడం సామాన్యమైన విషయం కాదు. దాంట్లో ఆయన చాలా కృతకృత్యుడైనాడు. అందువల్ల దత్తాత్రేయ శర్మను అభినందిస్తున్నాను. విభక్తి ప్రపత్తిలో విభక్తిల సప్తవిధ విభక్తులు, అది సంస్కృతంలో కానివ్వండి, తెలుగులో కానివ్వండి, వాటి యొక్క ప్రయోజనం వ్యాకరణాల్లో అయితే వాక్యం గతంగా ఉంటుంది. సభా సరస్వతికి నమస్కృతి. పెద్దలు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కెవి రమణాచారి గారికి,
సభాధ్యక్షులు శ్రీరామచంద్రమూర్తి గారికి, వేదిక పైన ఇతర పెద్దలకు, సాహితీ మిత్రులకు, సభాసదులకు, కృతికర్త దత్తాత్రేయ శర్మ గారికి, వారి సతీమణికి, వారి సోదరులు వెంకటరమణ శర్మ గారికి అందరికీ నమస్కారం. ఒక 3 నెలల క్రితం అనుకుంటాను, ఫేస్బుక్లో పుస్తకపాణి అన్న మొకటంతో 1-2 పద్యాలు దత్తాత్రేయ శర్మ గారు పెడితే చూసి, బాగుంది, మొకటం కూడా బాగుంది, శతకాన్ని పూర్తి చేయండి అంటే చూద్దాం అన్నారు అప్పుడు ఆయన. కానీ ఆ శతకాన్ని అతి త్వరలోనే పూర్తి చేసి మనకు అందించారు దత్తాత్రేయ శర్మ గారు. దత్తాత్రేయ శర్మ గారు మనకందరికీ తెలుసు, మంచి భాషా కోవిదులు. తర్వాత ఆయన కార్యనిర్వహణ దక్షత కూడా మనందరికీ బాగా పరిచయమే. ఎన్నో మార్లు అవధాన సప్తాహాలను నిర్వహించిన ఘనత వారిది. తర్వాత 2 సార్లు ప్రపంచ తెలుగు మహాసభల్లో కూడా ఆ నిర్వహణలో చాలా కీలకమైన పాత్రను పోషించిన వారు. ఇవి కాకుండా ఇంతకుముందు సంఘనపట్ల వారు చెప్పినట్టు ప్రతాపరుద్ర విజయంలో ప్రతాపరుద్రుడిగానే కాకుండా ఎన్నో మార్లు, సుమారు ఒక 100 సార్లు భువన విజయంలో శ్రీకృష్ణదేవరాయలుగా మనందరినీ మెప్పించిన వారు. తిమ్మరసుగా సాధన్ నరసింహాచార్యులు గారు వేసేవారు. నేను చాలా సందర్భాల్లో తిమ్మరసుగా పాత్ర పోషణ చేయడం జరిగింది. 30 ఏళ్ల పైగా మా తెనాలి రామకృష్ణుడిగా సూర్యనారాయణమూర్తి గారు వేసేవారు. 30 ఏళ్లుగా దత్తాత్రేయ శర్మ గారితో మంచి అనుబంధం నాకు ఉంది. ఆ అనుబంధాన్ని పురస్కరించుకొని ఈ గ్రంథంలో వారు నన్ను ముందు మాట రాయమని కోరడం నాకెంతో ఆనందాన్ని కలిగించింది. మంచి భాషా పండితులు దత్తాత్రేయ శర్మ గారు. ఒక్క పద్యం వినిపిస్తాను. భాషావేశవు బ్రాహ్మీయోషవు చతురాననోదిత నిగమోద్ఘోషవు భావోన్మేష సుభూషాకృతి భాసమీవు పుస్తకపాణి. ఇలా సమాస భూయిష్టంగా తన పాండిత్యాన్ని ఈ గ్రంథంలో చాలా చోట్ల వారు మనకు దర్శింపజేశారు. అట్లాగే కాకుండా అచ్చ తెలుగు పదాల పోహలింపుతో కూడా కొన్ని పద్యాలు ఇందులో ఉన్నాయి. నిచ్చలు లచ్చియు గౌరియు నెచ్చలులై నిన్ను గొలువ నిగమాకృతివై అచ్చపురాణిగా కొలువై ముచ్చట ముల్లోకమేలు పుస్తకపాణి. 2-4 పాదాంతాల్లో వచ్చిన సంస్కృత పదాలు తప్ప మిగతా అన్ని అచ్చతెలుగు పదాలు. వాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబ కృతార్థసార్థవాహం కృతార్థసార్థవాహం. వేదికపై ఉన్న ఈనాటి సభాధ్యక్షులు సారస్వతమూర్తి శ్రీమూర్తి గారు, మాకు అన్ని విధాల అగ్రజప్రాయులు, సరస వచశ్చతురులు, మాన్యులు డాక్టర్ కెవి రమణాచారి గారు, ఈనాటి కథానాయకుడు మా మిత్రులు దత్తాత్రేయ శర్మ గారు, వేదికపై జరుగుతున్నటువంటి మిగతా విద్వన్మూర్తులు, ఎదుట దూరదృష్టితో కూర్చున్నటువంటి సాహితీమూర్తులు అందరికీ కూడా నమస్సులు అర్పిస్తూ పరిమిత సమయంలోనే నేను ముగిస్తాను అని మనవి చేస్తూ, దత్తాత్రేయ శర్మ గారు చాలా గొప్ప సాహితీవేత్త. వారి పద్యాలు నేను ఏనాటి నుంచో వింటున్నాను. వారి చేత ఒక అవధానం కూడా చేయించాం. మీకందరికీ తెలియదు, ఆంతరంగికం అది.
అయితే వారి ఈ పద్యాలు చూస్తూ ఉంటే ఒక అవధాని కనిపిస్తాడు మాకు. కవి ముదిరితే అవధాని అవుతాడు కాబట్టి ముదిరిండు ఆయన. అలా ముదిరిన కవియే అని నేను అనుకుంటున్నాను. ఇందులో పద్యాలన్నీ కూడా చాలా పరిణతి చెందిన పద్యాలు. ఒక్కొక్క పద్యాన్ని చాలాసేపు వివరించవచ్చు. ఇది వారి సాహితీ వ్యక్తిత్వం. అయితే వారి సాహితీ వ్యక్తిత్వం వెనుక మరొక ప్రేరణ శక్తి ఉంది. ఆ ప్రేరణ శక్తియే మా సోదరి అపర్ణ. అపర్ణని కళత్రం అనాలి. కళాహ త్రాయత ఇది కళత్రం అని. అంటే భర్తలో ఉండేటువంటి కళలను బాగా కాపాడేది, ప్రోత్సహించేది. కాబట్టి మా సోదరి నిజంగా కళత్రం. ఆ కళత్రానికి నమస్సులు చేస్తూ ఇక కావ్యంలోకి వెళితే ముందుగా పుస్తకమనగా ధర్మము, పుస్తకమన తరతరముల పుణ్యపు ఫలమౌ, ఆస్తియు పాస్తియు రక్షయు పుస్తకమే హస్తభూష పుస్తక పాణి. ఇక్కడ ఆస్తి పాస్తి అంతా కూడా పుస్తకమే అన్నాడు. బాగుంది. ఆస్తియు పాస్తియు అక్కడ ఎడాగమం రావలసిందే. ఆస్తియు పాస్తియు బాగుంది. అయితే ఇక్కడ ఒక శ్లేష ధ్వనిస్తున్నది. ఎందుకంటే మా నాన్నగారు శ్లేషకవి. ఆయన సాహచర్యం, ఆయన సాహిత్య అనుబంధం వల్ల ఆయనకు ఒక గొప్ప శ్లేష అబ్బింది. మాటల్లో కూడా చాలా శ్లేష మాట్లాడుతూ ఉంటాడు ఆయన. ఇక్కడ ఆస్తి ఉపాస్తియు అని తీసుకుంటే, ఉపాస్తి అంటే ఉపాసన, పుస్తకమే ఉపాసన అనేటువంటి ఒక గొప్ప అర్థం కూడా దీంట్లో ధ్వనిస్తున్నది. అక్కడ యు అని చేర్చడం వల్ల ఇటువంటి శ్లేషకు ఒక గొప్ప అవకాశం ఏర్పడింది. అది సామాన్యంగా ప్రాసలంటే భయపడుతూ ఉంటారు. అంటే ఠకారం ప్రాస వేశాడు ఇక్కడ, పఠనము అని. అయితే ఠకారం ప్రాసతో పదాలు దొరకడం కొంచెం ఇబ్బందే. అయినప్పటికీ కొనసాగించాడు. పఠనము గావల వ్యసనము, పఠనమే నిరతాభ్యసనము బాలలు ఎదుగగన్, కఠినముగా చదువగా నేర్పు ఠేవయున్ ప్రతిభ. అక్కడ ఠేవ అని కావలసి వచ్చింది కాబట్టి అరుదుగా ఉంటాయి ఠకారంతో కూడినటువంటి పదాలు. ఇలా సమాస ఘటితమైనటువంటి పదాలు కూడా చాలా గొప్పగా వేశాడు. పదవిన్యాసం అనేటువంటిది కవికి చాలా ముఖ్యం. ఒక అమ్మాయికి పదవిన్యాసం అందంగా ఉంటే ఎంత అలంకరణం అవుతుందో కవికి కూడా పదవిన్యాసం చాలా ముఖ్యం. కాబట్టి అలాంటి పదవిన్యాసము, అలాంటి పద సంపద ఈ పద్యాల్లో నాకు కనిపిస్తున్నది. ఇక్కడ చూడండి, ఇది నీవిచ్చిన హృదయము. అమ్మతో అంటాడు పుస్తకపాణితో, ఇది నీవిచ్చిన హృదయము పదిలముగా దూచుకొనడి బాధ్యత నీదే, సదమల వృత్తిని నడుపుము పొదుగుచు సద్భావనముల పుస్తక పాణి. ఇక్కడ అంటాడు, ఓ అమ్మ ఇది నీవు ఇచ్చినటువంటి హృదయమే, ఇదొక అర్థం. ఓ అమ్మ ఇది నీవిచ్చిన హృదయం అంటే వికసించినటువంటి హృదయం తల్లి అని. ఇంత గొప్ప శ్లేష ఇది, చక్కటి శ్లేష, ఎలాంటి ఇబ్బంది లేని, అంటే అక్లిష్టమైనటువంటి శ్లిష్టత. ఇక్కడ ఇది నీవిచ్చిన హృదయము అని అనడానికి ఒక అనుసంధానం కూడా ఉంది. పద్యం ముందు 58వ పద్యంలో అమ్మతో అంటాడు, నీవంటే నేనే కదా అన్నాడు. దీనికి అనుసంధానం. ఇది నీవిచ్చిన హృదయం, ఇది నీ యొక్క వికసించినటువంటి హృదయము అని. ఇటువంటి పద్యాలు ఇందులో మనం ఏరుకోవచ్చు, చాలా పాడుకోవచ్చు. ఇక్కడ మరొక మాట అంటాడు, మత్తను కచ్చపి మీటుచు చిత్త సుశాంతియ గలుగగ శ్రీరాగములన్. శ్రీరాగములన్ ఇక్కడ శ్రీరాగం పాడాలి కానీ మ్యూజిక్ ప్లేయర్ లేదు కాబట్టి పాడలేను. శ్రీరాగం చాలా గొప్ప రాగము. మత్తను కచ్చపి మీటుచు చిత్త సుశాంతియ గలుగగ శ్రీరాగములన్. హత్తించుము నవనాడుల పొత్తిళ్ళన్నను ధరించి పుస్తక పాణి. ఇందులో ఒక రహస్యం ఉంది. సామాన్యంగా సంగీత విద్యలో కొన్ని రాగాలు అమ్మవారి రాగాలు, అంటే సరస్వతీ మాత రాగాలు ఉన్నాయి. వాగీశ్వరి రాగమని, వాగధీశ్వరి రాగమని ఉన్నాయి. అవి లక్ష్మీమాతకు సరస్వతీమాత కోడలు కాబట్టి అవి కోడలు రాగాలు అంటారు. శ్రీరాగము అనే ఒక రాగం ఉంది, అది అత్తరాగం.
ఇక్కడ ఈ కచ్చపి అనేటువంటి నా వీణ పైన నా కచ్చపి, మా తను కచ్చపి, నా శరీరం అనేటువంటి కచ్చపి వీణ పైన ఓ పుస్తకపాణి, ఓ కోడల, నీవు అత్తరాగాన్ని ఆలపించుము అంటున్నాడు. అంటే శ్రీరాగాన్ని ఆలపించుము అని. అలాంటి చమత్కారాలు గొప్పగా చేశాడు ఇక్కడ. కాకపోతే రసజ్ఞత ఉంటే ఇవన్నీ బయటకు వస్తాయి. అమ్మవారికి ఏదేమైనా చాలా గొప్ప కందాల విందును అందించినటువంటి శర్మను చాలా నేను అభినందిస్తూ ఉన్నాను. ఇక్కడ విందుల షడ్రుచులందన్ సుందర రసమయమభినయ శోభలయందున్. వేదిక మీద ఆసీనులై ఉన్నటువంటి పెద్దలందరికీ నేను ప్రణామములు సమర్పణం చేస్తూ, ఎందుకంటే ఈ వేదిక మీద వయస్సులో అన్నిట్లో అందరికంటే చిన్నవాడిని నేను మాత్రమే. కావున వేదిక మీద ఉన్నటువంటి అందరికీ పాదాభివందనం చేసేటువంటి అర్హత నాకు ఒక్కడికి మాత్రమే ఉన్నది. కావున వేదిక మీద ఉన్నటువంటి మా రమణాచారి గారిని మేము ఎప్పుడు కూడా ఏమంటాము అంటే, ఎందుకంటే ఎన్నో విషయాలలో ఎంతో ప్రోత్సాహం. ఇవాళ నేను వెంకటేశ్వర భక్తి ఛానల్లో జనరల్ మేనేజర్ ఉద్యోగం వదిలి తిరిగి ప్రవచన రంగంలో పరిపూర్ణంగా ఉన్నానంటే వారే దానికి మూల కారణం. నేను ఉద్యోగం వదిలేదాకా విడిచిపెట్టలేదు నన్ను. మరల నేను ఇవాళ ఈ స్థానంలో కూర్చొని పూర్తిగా పౌరాణిక రంగానికి పూర్తి స్థాయి పౌరాణికుడిగా ఉన్న కారణభూతులు మా సోదరులు రమణాచారి గారికి, అలాగే జిఎం శర్మ గారికి. అవును, వాస్తవం అది. అలాగే మాకు గురువులు మా సంగనభట్ల నరసయ్య గారు. ఎందుకంటే ఇవాళ తెలుగు సాహిత్యం మీద ఇంత అవగాహన కానీ ఇలా మాట్లాడటం కానీ సభల యందు జరుగుతున్నది అంటే వారు మాత్రమే కారణం. కావున వారికి, అలాగే మా పక్కనే ఉన్నటువంటి వారు ఆధ్యాత్మిక రంగంలో ఎంతో ఎత్తుకు ఎదిగినప్పటికీ ఎంతో ప్రేమతో ఆప్యాయతతో నిరాడంబరంగా ఉన్నటువంటి సభాధ్యక్షులు మూర్తి గారికి, అలాగే వెంకటేశ్వర శర్మ గారికి, ఇక ఈనాటి ఈ సభా కార్యక్రమానికి కారణభూతులు శ్రీ మరుమాముల దత్తాత్రేయ శర్మ గారు. నాకు చాలా సంతోషం ఏంటంటే మెదక్ జిల్లా కవులకు జన్మభూమి. అసలు మొత్తం తెలంగాణలో మెదక్ జిల్లా అంటేనే కవిత్వం, అందులో ఎట్టి సందేహం లేదు. ఎంతమంది ఉద్దండులైనటువంటి కవీశ్వరులు, అపారే కావ్య సంసారే కవిరేవ ప్రజాపతి అన్నటువంటి మాటకు ధీటుగా ఎంతో మంది ప్రజాపతులు ఆ మెదక్ జిల్లా నుంచే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సుప్రసిద్ధులుగా కీర్తి కిరీటాల్ని పొందారు. మరలా ఒక తరం అయిపోయింది, ఇంకొక తరం ఏమిటి అన్న ఆలోచనలో ఉండగానే మరల నేనున్నాను అంటూ అద్భుతమైనటువంటి ఒక శతక రచనతో, శతకం అద్భుతమైనటువంటి ప్రక్రియ తెలుగు సాహిత్యంలో. శతకం రాయటం చాలా కష్టం, అందులో కంద పద్యమును అందముగా వ్రాయటం ఇంకా కష్టం. ఆ రెండింటినీ సాధ్యం చేసి ఎంతో అద్భుతంగా 108 కంద పద్యములతో పుస్తకపాణి శతకమును, అలాగే పాల్కురికి సోమనాథుడు గారు మనకు చూపించినటువంటి ఉదాహరణ కావ్యముల యొక్క విషయం ఏదైతే ఉందో మరలా తర్వాత మనం చాలా వరకు చూడలేదు. ఈనాటి ఆధునిక ఈ సాహిత్య ప్రపంచంలో మరల మనకు ఉదాహరణ కావ్యము అనేటువంటిది చాలా మందికి తెలియదు. అటువంటి దాన్ని చూపించటానికి విభక్తి ప్రపత్తి అనేటువంటి పేరుతో ఉదాహరణ కావ్యము రాసి తనలో ఉన్నటువంటి పాండిత్య ప్రజ్ఞ ఎటువంటిదో ఈ లోకానికి చూపించారు మరుమాముల దత్తాత్రేయ శర్మ గారు. కవిత్వంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి పదగుంభనం కావచ్చు, లేకపోతే ప్రతి పద్యం ఇంతకు ముందు పెద్దలంతా ఇక్కడ చదివారు కాబట్టి దీనిలో ఉన్న మళ్ళా పద్యాలు నేను ముట్టుకోవట్లేదు. కాబట్టి అందముగా ఇంట్లో కూర్చొని తెలుగు సాహిత్యంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆ మాధుర్యమును ఆస్వాదిస్తూ ఈ కరోనా సమయంలో స్వీయ నిర్బంధంలో ఎన్నో పుస్తకాలు మరల చదివేటువంటి, అందుకే కరోనాకు నేను చాలా ఈ మధ్యకాలంలో 7 సంవత్సరాల నుంచి ప్రవచనములు చెప్పడమే కానీ పుస్తకాన్ని చుట్టం చాలా తగ్గించుకున్నాం.
మరల ఈ 3 నెలల నుంచి పుస్తకములన్నీ దులిపి చదివేటువంటి భాగ్యమును కరోనా అందరికీ చాలా వరకు ఇచ్చింది. ప్రతి వారు మంచి పుస్తకాలు చదువుతున్నారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ పుస్తకపాని శతకాన్ని, అలాగే విభక్తి ప్రపత్తి అనేటువంటి ఈ పుస్తకాన్ని చదివి నేను ఖచ్చితంగా చెప్పగలను, వారు రిటైర్ అయిన తర్వాత కూడా ఇప్పుడు ఈ నెలలోనే వారు పదవి విరమణ చేయబోతున్నారు. వారు అత్యుత్తమమైనటువంటి దేశంలోనే సుప్రసిద్ధ అయినటువంటి చక్కటి జ్ఞానపీఠ అవార్డు అందుకునేంత అద్భుతమైన కావ్యము వారు రాయాలి అని, అట్టి శక్తి ఈ శంకరమఠంలో ఉన్నటువంటి ఆ శారదాదేవి పుస్తకపాని వారికి ఇవ్వాలి అని, వారి పూర్వం ఉన్నటువంటి, ఎందుకంటే మెదక్ జిల్లా మనకు విఠాల చంద్రమౌళి శాస్త్రి గారు, అలాగే జిఎం రామశాస్త్రి గారి తండ్రి గారి ఎంతోమంది అలా పేర్లు చెప్పడం మొదలు పెడితే, నేను పిహెచ్డి చేసినటువంటి ఏదైతే ఉందో పిహెచ్డి మొత్తం కూడా నాది విఠాల చంద్రమౌళి శాస్త్రి సాహిత్యము అనుశీలనము అని వారికి తీసుకొని, అప్పుడు ఈ మెదక్ జిల్లాలో ఉన్న కవులు ఎంతమందో నేను మొత్తం కూడా చూశాను. కాబట్టి మరల మనకు అటువంటి మెదక్ జిల్లా నుంచి ఒక అద్భుతమైనటువంటి కవి పుంగవుల యొక్క ఆవిర్భావం ఇవాళ ఈ శతక రూపంలో ఇక్కడ ఈ శంకర మఠంలో మనం చూస్తున్నాము. మరుమాముల దత్తాత్రేయ శర్మ గారికి తప్పకుండా ఆ వీణాపాని అయినటువంటి పుస్తకపాని అయినటువంటి శృంగేరి జగద్గురువుల యొక్క దివ్యమైనటువంటి హృదయంలో ఎప్పుడు ఉండేటువంటి ఆ శారదా పరమేశ్వరి అట్టి శక్తిని, అట్టి యుక్తిని, అట్టి రచనను ఎప్పుడు అందించి చిరకాలము మంచి మంచి అద్భుతమైనటువంటి పుస్తకములు వారి ద్వారా రావాలి అని ఆకాంక్షిస్తూ, వేదిక మీద ఇంకా చాలా మంది పేర్లు చెప్పలేదు, అందరికీ కూడా వందనములు సమర్పణం చేస్తూ ధన్యవాదములు. ఈనాడు ఇంతమంది ప్రముఖుల ముందు నేను నిలబడ్డాను అంటే అది అమ్మవారి అనుగ్రహం. మా దత్తాత్రేయ శర్మ గారికి నేను కోరుకున్న కోరికను నెరవేర్చారు ఆయన. థ్యాంక్ యూ సో మచ్ శర్మ గారు. శర్మ గారు అనకూడదు, నాకు వారు సోదర తుల్యులు. నేను వారు సీనియర్ జూనియర్గా కలిసిమెలిసి చదువుకున్నాము. కలిసిమెలిసి కాదు, ఒకే చోట చదువుకున్నాము. ఆ రోజుల్లో మా సంప్రదాయంలో సీనియర్స్ని అన్నయ్య అని పిలవడం మాకు ఆచారం, ఆనవాయితీ, సంప్రదాయం. ఆనాడు 36 ఏళ్ళు గడిచిపోయింది కదన్నయ్య. 36 నాడు నుంచి ఈనాటి వరకు మా ఇద్దరి మధ్య అన్న చెల్లెల బాంధవ్యం అలాగే నిలిచి ఉంది, ఇక ముందు కూడా నిలిచే ఉంటుంది. ఇంత మంచి శతకానికి ఒక 3 ముక్కలు చెప్పమ్మా అని అన్నయ్య అడగడం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. ఆధ్యాత్మికత అంటే నాకు పంచప్రాణాల కన్నా ఎక్కువ ఇష్టం. అందుకనే ఆ పుస్తకం తెరిచిన వెంటనే నాకు మొట్టమొదటి పద్యమే నన్ను ఆకట్టుకుంది. ఆ పద్యంలో 4వ పాదంలో మూలాధారైక నిలయ పుస్తకపాణి అన్నారు అన్నయ్య. మూలాధారైక నిలయ, అసలు ఈ మూలాధారం అనేది కుండలిని శక్తికి ఆధారభూతమైనది. ఇక్కడ అందరూ పండితోత్తములే, ఎవరికి వర్ణించి చెప్పవలసిన అవసరం లేదు. సకల విద్యలకు, సర్వ జగత్తుకు, మానవ జీవితానికి, సృష్టి మొత్తానికి కూడా మూలాధారం అనేది శక్తి స్వరూపిణి. ఆ అమ్మవారిని మొట్టమొదటిగా మూలాధార శక్తిగా ప్రార్థిస్తూ కావ్యాన్ని ప్రారంభించారు. అంతేకాదు, కావ్యంలో ఆది అంత్య పద్యాలు కుండలిని శక్తికి మొదటి నుంచి చివరి దాకా సాగించారు. అది ఉపాసకుడికి మాత్రమే సాధ్యం. వారు ఉపాసకులు అన్న విషయం నాకు ఇవాళే తెలిసింది. అది ఆయనకి సార్థకత పొందారు. ఆ విషయంలో మూలాధారైక శక్తితో మొదలుపెట్టి సోహం హంసోహం అంటూ దేహావసానమునందున మాకు కలగ చేయము తల్లి అని ప్రార్థించారు శర్మ గారు. కాబట్టి పుట్టింది మొదలుగా మరణించేంత వరకు మానవ జీవితాన్ని కొనసాగింపు చేయడంలో ఎలా జరుగుతుందో అడుగడుగునా వర్ణిస్తూ వచ్చారు. మరొక పద్యం చూద్దాం. 7వ పద్యం ఇది. తెలిసినవి ఏవియూ లేవను తెలివిడి కలిగిన. ఇది మనందరికీ వర్తిస్తుంది, ప్రతి ఒక్కరి మానవుడన్న ప్రతి వారికి వర్తిస్తుంది. తెలియను తెలివెంతటిదో. మనకి అన్నా తెలుసు 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 అనుకుని కొట్టుకుపోతుంటాం, కానీ మనకి ఏదీ తెలియదన్న విషయం తెలిసేటప్పటికీ ఈ జీవితం అయిపోతుంది. తెలిసి తెలియని కలగా పులగప్పుడు నటనయ్యే బ్రతుకు పుస్తకపాణి అన్నాడు. ఒక మనిషి యొక్క బ్రతుకుని ఒక్క ముక్కలో నిగ్గు తేల్చి చెప్పేశారు. మరికొన్ని పద్యాలు చెప్దాం అనుకున్నాను, రామశర్మ గారు ఉదాహరించారు, రిపిటేషన్ అవుతుంది. మరొక పద్యం నాకు వారి పర్సనల్ జీవితం కూడా తెలుసు కాబట్టి 49వ పద్యంలో వారి వ్యక్తిగత జీవితం కనబడుతోంది. నెట్టుకు రాగలిదనే నట్టింతను నలుగురెదుట నానా సభలను పుట్టించితవమ్మానను పొట్టన్ నిండక్కరముల పుస్తకపాణి. మనకు ఒక సామెత ఉంది, ఇంట గెలిచి రచ్చ గెలవమని. వారు ఇంట గెలిచారు, రచ్చను గెలిచారు, నానా సభల్లోనూ ప్రశంసలు పొందారు.
తల్లి ఇదంతా నీ దయ కదా అని అమ్మవారికి నమస్కరించుకున్నారు. అది వారు మనకి ఈ విషయంలో ఆదర్శమూర్తులే. మరొక విషయం, మానవుడి దౌర్బల్యం కానీ మానవుడి యొక్క మనః కల్లోలం కానీ ఎంత గందరగోళంగా ఉంటుందో చెప్తున్నారు చూడండి. ఎందుకు ఏదో యోచన, ఎందుకు సంఘర్షణ, మనసు ఎందుకు కందోయికి ఆకర్షణ ముందుగా కల్పించావు ఎందుకు తల్లి అని, ఎందుకమ్మా మమ్మల్ని ఎంతటి కల్లోలంలో ముంచివేశావు, ఈ కల్లోలాన్ని ఖండించి నీ చెంతకు చేర్చుకో తల్లి అని ప్రార్థిస్తున్నారు. మరొక విషయం, ఇందులో కవిగా సరస్వతి పుత్రునిగా తన ఉత్సాహం చెప్పుకుంటున్నారు చూడండి. రాత్రిం బవలుల ఈశన్ మాత్రము చింతన ఘటించ మాటల ఊటై చిత్రము వెలువడి శతకము పుత్రోత్సాహమును పొందు పుస్తకపాణి ఏమన్నారు, నన్నే నీ పుత్రుడిగా భావించి ఒడిలో పెట్టుకుని లాడించుకుని నువ్వు పుత్రోత్సాహాన్ని పొందవమ్మా అన్నాడు. సభాధ్యక్షులు మూర్తి గారికి హృదయపూర్వక నమస్కారాలు. మరియు మాకు ఆధికారిక గురువులు అత్యంత ఆత్మీయులైనటువంటి రమణాచారి గారికి, జిఎం రామశర్మ గారికి, ఆచార్య ఫణీంద్ర గారికి, మిత్రులు ఆత్మీయులు బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారికి, పెద్దలు నరసయ్య గారికి, డాక్టర్ నరసయ్య గారికి హృదయపూర్వక నమస్కారాలు. దత్తాత్రేయ శర్మ గారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఇక వెంకటరమణ శర్మ గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే నేను చదువుకున్న శాస్త్రాన్ని, నేను నా నిజమైన వేషాన్ని, నా నిజమైనటువంటి ప్రవృత్తిని అప్పుడప్పుడు నాకు ప్రదర్శించేటువంటి అవకాశాన్ని కేవలం ఒకే ఒక్క దర్శనం వెంకటరమణ శర్మ గారు మాత్రమే కలుగజేస్తున్నందుకు వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎందుకంటే నేను సార్ దగ్గర పనిచేశాను. నేను గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణలో డైరెక్టర్ టెక్స్ట్ బుక్స్, సెక్రటరీ రెసిడెన్స్ బుక్స్గా పనిచేస్తున్నాను. అదే వృత్తి నడుస్తుంది. కానీ వస్తుతః నేను శృంగేరి విద్యార్థిని. శృంగేరిలో అద్వైత వేదాంత శాస్త్రం ప్రస్థానత్రయాంతం అధ్యయనం చేయడం జరిగింది. అంతకుముందు కృష్ణ యజుర్వేదం శ్రీ పట్లూరి మాణిక్యస్వామి అధ్యయనం చేశాను. అంటే ఎందుకు చెప్తున్నా అంటే అసలు ఈ వేషము మళ్ళీ వేదిక మీద కనపడుతుంది అంటే మా వెంకన్ననే కారణం. కాబట్టి ఆయన కృతజ్ఞతల కోసం ఈ శంకరమఠంలో కూడా ఈ మెట్ల కింద ఉన్న రూమ్లో 2 సంవత్సరాల నుండి బ్రహ్మసూత్ర భాష్యము అధ్యయనం చేశారు ఇక్కడే కోటే శాస్త్రి గారి దగ్గర. అయితే ఈరోజు అందరూ దత్తాత్రేయ శర్మని గొప్ప కవిగా, వారి సాహిత్యం ఉత్తరత్ర అద్భుతమైనటువంటి పరుగులు పెట్టాలని చెప్పి ఆకాంక్షిస్తున్నారు, ఆశిస్తున్నారు. చాలా సంతోషము. అయితే ఒక అధికారిగా మాత్రము నేను పదవీ విరమణ తర్వాత కూడా, ఎందుకంటే మా రెసిడెన్షియల్ స్కూల్ సొసైటీలో విద్యాభిషేకమైనటువంటి ఒక విభాగం ఉంది. ఆ విభాగంలో వారి యొక్క సేవలు ఎప్పుడూ అవసరం అవుతాయి. ఆ సేవలకి వారు ఉపయోగపడుతూనే వారి యొక్క ఈ కావ్య గమనాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఇక కవిత్వము, దాని యొక్క స్వరూపాన్ని గురించి విద్వాంసులంతా కూడా చెప్పారు. మన జగన్నాథ పండితరాయలు అందరికీ తెలిసిన వారే, రసగంగాధరకర్త. రమణీయార్థ ప్రతిపాదక శుద్ధ కావ్యం అంటాడు. కావ్యం అనేదే రమణీయార్థ ప్రతిపాదకమైతేనే కావ్యం అవుతుంది. ఏమిటి రమణీయార్థము అంటే కూడా మళ్ళీ రమణీయత ఏమిటి అన్నప్పుడు కూడా ఆయన చాలా విపులంగా, అంటే అదే స్వీయ నియంత్రణ అన్నారు. ఇంచుమించు 2 మాసాల నుంచి స్వీయ నియంత్రణలో మునిగిపోయి అలవాటు పడిపోయాం. చెప్పాలన్నా చెప్పనటువంటి పరిస్థితి. అంటే పారమార్థికమైనటువంటి భావన, తత్వదృష్టి, తాత్వికమైన భావన ఏ కవియందు ఉంటుందో
ఆ కవి యొక్క కవిత్వము అజరామరమై శాశ్వతమై 10 కాలాల పాటు స్థిరంగా ఉంటుంది. రసో వై సహ రసగృహ్యేవాయం లబ్ధ్వానంది భవతి. ఇది తైత్రీయ ఉపనిషత్తులో చెప్తారు. కవిత్వం రసం అంటే అదే రసో వై సహ. నవరసాల యొక్క పరమార్థము చివరికి ఆ బ్రహ్మానంద రసం తప్ప మరొకటి కాదు. ఏ కవిత్వంలో అయితే తత్వదృష్టి ఉంటుందో, ఏ కవిత్వంలో అయితే దార్శనికత కనపడుతుందో ఆ కవిత్వం శాశ్వతం. స్థితిలోకి నన్ను నడిపించమని అమ్మవారిని ఆయన కోరుకున్నప్పుడు అమ్మవారి బాధ్యత, అమ్మవారి యొక్క విధి విధానం ఏమిటంటే దత్తాత్రేయ శర్మ గారిని వారి రాబోయేటువంటి అంటే ఉద్యోగ విరమణానంతర శేష జీవితము విశేష జీవితంగా కొనసాగుగాక అని ఈ సభ మంగళాశాసనం చేస్తున్నది. వారు ఇలాగే 100 షరతులు అనేకమైనటువంటి కావ్యాలు రచించాలి, జగత్తుకు అందించాలి. ఒక పక్కన భాషా పరిపోషణ చేస్తూ భావాన్ని అచ్చమైనటువంటి సులభ సుందర సరళమైనటువంటి తెలుగులో రాస్తూనే జాతిని నడిపించవలసిందిగా సభ ద్వారా కోరుకుంటూ, ఇక తర్వాత కార్యక్రమం సాంప్రదాయిక కార్యక్రమం. దాన్ని అతి వేగంగా నడిపించటానికి అనుజుడైనటువంటి వెంకటరమణ శర్మ ఎట్లాగూ ఉన్నాడు, అగ్రజుడైనటువంటి దత్తాత్రేయ శర్మ గారు వారి స్పందనని ఈ సభకి తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. నేను ఎన్నో జన్మాల్లో చేసుకున్న పుణ్య ఫలం అనుకుంటున్నాను. నేను అమ్మవారిని అర్చించుకుంటున్న వేళ ఇంతమంది పుణ్యాత్ముల అభినందనలు అందడం అన్నది నిజంగా అది పురాకృత శుభాధిక్యం కాక మరొకటి కాదు. యా దేవీ సర్వభూతేషు జ్ఞాన రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఒక జ్ఞాన ప్రవాహినిలాగా అమ్మ నడిపిస్తూ ఉంటుంది. భాషా సేవకుణ్ణి కనుక ఒక 35 సంవత్సరాలుగా తెలుగు భాష నాకు తిండి పెట్టింది. నేను ఎంఏ తెలుగులో చేరిన వేళ ఎంఏ తెలుగులో చేరుతున్నావు, నీకు తిండి పెడుతుందా అని అడిగారు. అది నీకు తిండి తీస్తుందా అంటే ఇవాళ సగర్వంగా నేను మా ఆచార్య గారు మేమంతా చెప్పుకుంటాం 600 మంది విద్యార్థులకు 3 పూటలో తిండి పెట్టగలిగింది నా తెలుగు. అంటే నా భాష నన్ను అట్లా రక్షించింది. నా భాష ఇవాళ ఈ పుస్తకపాణి రూపంలో వెలువడినప్పటికీ నా భాష ద్వారా ఒక 30 సంవత్సరాల విద్యార్థుల మనోఫలకాలను ముద్రించి మరొక తరానికి నా భాష ప్రసరించిందని, అమ్మవారు నన్ను ఆ సేవ చేయించుకుందని నా ప్రగాఢమైన విశ్వాసం. ఎందుకంటే ఇవాళ ఉద్యోగ జీవితంలో చూస్తుంటే ఉపాధ్యాయులు ఇచ్చినటువంటి అదృష్టవంతులు మరొకరు లేరు. చాలామంది ఉపాధ్యాయ మిత్రులు ఉన్నారు ఈ సభలో, అందరికీ తెలిసిందే. పుత్రాదిచ్చేత్ పరాజయంలాగా శిష్యాదిచ్చేత్ పరాజయాన్ని మేము నిరంతరం పొందుతూనే ఉన్నాం. ఆ ఆనందాన్ని ఇచ్చేటువంటి మంచి ప్రవృత్తిని, నాకు ప్రవృత్తిని కలిపేటువంటి లక్షణాన్ని అమ్మవారు కలిగించింది. ఇక పుస్తకపాణి విషయానికి వస్తే పురాకృత శుభాధిక్యము తానెట్టిదో అంటాడు పోతన భాగవతాన్ని రచిస్తూ. వాణి, వీణాపాణి ఇలాంటి శతకాలు చాలా వచ్చాయి. ఎవరు ముట్టుకోలేదు. ఎందుకో పుస్తకపాణి అనే మకుటం ఎవరు ఎంచుకోలేదు. ఆమె చేతిలో 4 ఉన్నప్పటికీ కూడా అక్షదామ సుఖ పుస్తక వారి రమ్యపాణికి ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా పుస్తకాన్ని ప్రధానంగా చేసి పుస్తకపాణి అన్న మకుటం మరి వచ్చిందో లేదో భాషా పరిశోధకులు ఉన్నారు, చెప్పాలి. పుస్తకధారిణి ఉంది, పుస్తకపాణి అని రాలేదు. అది నా కోసం అమ్మవారు అట్లా వదిలిపెట్టిందేమో. అది కూడా ఒక శుభాధిక్యం. తర్వాత పుస్తకపాణి మకుటంతో పద్యం మొదలుపెట్టగానే వచ్చిన సమస్య అది కంద పద్యం అయింది కనుక ఎత్తి దగ్గర పెద్ద ఇబ్బంది. 4వ పాదంలో ఎత్తి పడాలంటే ఆ సకార విశేషానికి చాలా తక్కువ అక్షరాలు ఉంటాయి. ఆ అక్షరాలను ఎంచుకోవడంలో చక్కటి వడి అని ఒక వడి నాకు బాగా పనికొచ్చింది. ఒక ముమ్మూలు కుదురుతాయి. ఇలా ముద్దైనటువంటి ముమ్మూలను కూడా వాడుకొని పుస్తకపాణి కొలిచేటువంటి అవకాశం నాకు పుస్తకపాణి ఇచ్చింది. ఇది చిన్న సంబంధించినటువంటి రహస్యం. మా సూర్యనారాయణమూర్తి గారు ఇక్కడ సాధన నరసింహాచార్య వారు ఉన్నారు, తెలుసు. అయితే పుస్తకపాణి అని మొదలుపెట్టిన తర్వాత సాహసం చేసి 1-2 పద్యాల్ని ఫేస్బుక్లో పెడితే వికసిత వదనారవిందులై చాలామంది నన్ను ప్రోత్సహించారు. అందులో ప్రోత్సహించిన వారిలో ఒకరు మా విఎస్ఆర్ మూర్తి గారు. విఎస్ఆర్ మూర్తి గారు ఫేస్బుక్లో
ప్రతిస్పందిస్తారని ఎవరు ఊహించరు. మా ఫణీంద్ర అయితే నిత్యం మాకు నడుస్తూ ఉంటుంది. ఆయన రాసిన పద్యాన్ని నేను మెచ్చుకోవడం, నేను ఏదన్నా గెలిగితే ఆయన సంతోషపడడం మాకు నడుస్తుంటుంది. కానీ పిఎస్ఆర్ మూర్తి గారు మెచ్చుకున్నారంటే నాకు ఒక అమితమైనటువంటి ఆనందం కలిగింది, ధైర్యం వచ్చింది. అంటే పద్యం రాయొచ్చు. అంతకుముందు మొదలుపెట్టి మధ్యలో వదిలేసిన శతకాలు ఒక 25 వరకు ఉంటాయి. అన్నీ ఓ 20 పద్యాలు 25 పద్యాలు రాసి అట్లా వదిలేసి చాలా ఉన్నాయి. తర్వాత ఇప్పుడు రిటైర్మెంట్ అయిన తర్వాత కూర్చుంటే మళ్ళీ అవన్నీ శతకాలు అవుతాయో కావో అయ్యో అమ్మవారి ఇచ్చా. అది కాకపోతే పుస్తక పాణి రూపంలో ఇది ఆశాంతం వెళ్ళిన ఒక 108 అమ్మవారికి పుష్పాలతో అర్చన చేసే రకంగా సాగినటువంటిది ఈ పుస్తక పాణి. నిజానికి మా ఆఫీసర్ సార్ ఇక్కడే ఉన్నారు. మాది బంగారు పంజరం. మా అన్నయ్య గారు నన్ను బంగారు పంజరంలోకి దోశారు, రమణాన్నయ్య గారు. ఈ బంగారు పంజరంలో నిజంగా చూడడానికి చాలా అందంగా ఉంటుంది. కానీ లోపల కూర్చుంటే ఉండే సమస్యలు ఇన్ని అన్ని కాదు, నిరంతరం సమస్యనే, ప్రతినిత్యం సమస్యనే. ప్రతి విద్యార్థికి ముప్పూటలో భోజనం పెట్టడం ఒక సమస్య అయితే, భోజనంతో పాటు వానికి సంస్కారాన్ని, సాహిత్యాన్ని, దాంతోపాటు వాడు ఒక పౌరుడిగా తయారు చేసి బయటకు పంపించేదాకా మాకు ప్రతినిత్యం ఒక యజ్ఞమే. ఆ సమయంలో ఎదుర్కొంటున్నటువంటి అనేక సంఘర్షణలు ప్రతినిత్యం సమస్యలే. అటు పేరెంట్స్తో, ప్రతి ఒక్కరితో, అంటే వారి సంపూర్ణమైన బాధ్యతను మేము వహించాలి కనుక ప్రతి వారితో సమస్యలే. ఇన్ని సమస్యలలో ఉన్న సమయంలో నాకు ఈ ఉద్యోగ జీవితంలో చివరన ప్రిన్సిపాల్షిప్ వచ్చిన తర్వాత పాఠాలు అప్పుడప్పుడు చెప్పేవాడిని. కానీ పాఠాలు చెప్పడం కంటే ఎక్కువ నేను ఉపాధ్యాయులందరినీ చదివి, వాళ్ళందరి ద్వారా చదివి ఏది చదివించాలో వాళ్ళకి తెలియజెప్పే విధంగా నేను చదివిస్తూ పుస్తక పాణిని ఎంచుకున్నానండి. నా విరామ సమయం అంతా, అంటే ప్రతిరోజు మా శ్రీమతికి తెలుసు, హఠాత్తుగా ఒక పద్యం వచ్చింది. అది ఒక పద్యమా, 2 పద్యాలా, 3 పద్యాలా నేను ఊహించలేదు. అలా పద్యాలు రావటం, ఆ పద్యాలు 108 దాకా రావడం అది కష్టమైంది. తర్వాత మళ్ళీ నోరు మూసుకున్నాను, మళ్ళీ పద్యం రాలేదు. తర్వాత ఏవో వేరే రాశారు కానీ మళ్ళీ శతక రూపంలో మళ్ళా రాలేదు. అది ఒక రకమైన తాదాత్మ్య స్థితిలో వచ్చినట్టుగా అనిపించింది. మరొక విశేషం ఏమిటంటే, మా గురువరేణ్యులు ఆయన మా దృష్టిలో అపర శివావతారు, నిరంతర బ్రహ్మ జిజ్ఞాసలో ఉన్నటువంటి మదనానంద ఈశ్వరుడు. మా రామశర్మ గారు, నేను ఆ స్వామివారి సంపూర్ణ అనుగ్రహానికి నోచుకున్నాం. మా దంపతులం మేము ఇద్దరం వెళ్ళే సమయానికి స్వామివారు మా కోసం ఎదురు చూస్తున్నారు, నాకు మంత్ర దీక్ష ఇవ్వండి. అంత శిష్య వాత్సల్యం వారిది. వారి పరిపూర్ణ అనుగ్రహం లభించడం వల్ల నేను భక్తి ప్రపత్తులతో స్వామిని కొలవాలనేటువంటి మనసులో పెట్టుకుని ఆ భక్తి ప్రపత్తి కాస్త అనూహ్యంగా విభక్తి ప్రపత్తి అయింది. అది విశేషమైన భక్తి ప్రపత్తి అయింది అనుకుంటున్నాను. అయితే ఉదాహరణ కావ్యాన్ని నేను చదువుతున్న సమయంలో చదువుకున్నాను. ఇది చదివి ఉదాహరణ కావ్యానికి నాకు ఒక వ్యక్తికి నేను ఉదాహరణ, మూటకోటూరు బ్రహ్మం గారని మా దగ్గర ఒక మంచి పండితుడు, వారి ఉదాహరణ కావ్యం రాస్తే ఆ ఉదాహరణ కావ్యానికి నన్ను పీఠిక రాయమన్నాడు. నన్ను పీఠిక రాయమన్నప్పుడు అలవోకగా రాయకుండా నేను ఆ పీఠిక చదివి దానికోసం ఉదాహరణ లక్షణాలు చదివి ఆ ఉదాహరణ లక్షణాలతో మా స్వామిని అర్చించాలనుకున్నాను. ఈ రకంగా అర్చించాను. ఈ పుస్తకాలు 2 మీ చేతిలో ఉన్నాయి. అమ్మవారి అనుగ్రహం నా పైన పరిపూర్ణంగా ఉండడానికి ఈ సభావేదిక పైన ఉన్న పెద్దలందరి ఆశీస్సులే ప్రధాన కారణం. ఈ కరోనా సమయంలో, ఈ భయంకరోనా సమయంలో కూడా ఇంతమంది విశేషించి ఇక్కడికి రావటం, ఈ పరమ పవిత్రమైనటువంటి ఈ వేదిక పైన ఈ పుస్తకాలు ఆవిష్కరింపబడడం ఇదంతా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఇక్కడికి ఇచ్చేసిన మీ అందరికీ, వేదిక పైన పెద్దలందరికీ శిరస్సు వంచి నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ సెలవు. అన్నయ్య దంపతులను సత్కరించవలసిందిగా సవినయంగా కోరుతూ ఉంటున్నాను. ఓం శ్రీర్యాజ శతోదజే భమాతిశాహే శతయ్యో నరదో అజేదానింద్రో నే శతతి దురితాని విశ్వా ఏ చత్వారః పథజో దేవజానా అంతరాత్యావా పృథివీ వియంతి తేషాం యో అద్యానిమజీరిమావహాస్తస్మై నో దేవాః పరిదత్తేః సర్వే గ్రీష్మో హేమంతముత నో వసन्तः శరద్వర్షాస్సు విదన్నో అస్తు తేషామృతో నాగో శతశారదానాం నిపాతజేషామభజేస్యామా ఇదు వత్సరాయ పరివత్సరాయ సంవత్సరాయ గృణుదా బృహన్నమః
तेषां भजगोसपतो जज्ञजादाञ्जोगचेदाहदास्याम भद्रान्नश्चेजस्सवनैष्टदेवास्त्वजापसेन तपशीमहित्वा सलोमयो भोः पितो आविषस्वशन्तो गायतनुवे स्यो नः मुञ्चामित्वा हविषा जीवनाजकमज्ञादजक्ष्म तुतराजजक्ष्माद ग्राहिर्जग्राहि यदि वैददेनं तस्या इन्द्राग्ने प्रबभुक्त एनं यदुक्षितायुर्यदि वापरेतो यदि मृत्योरन्तिकन्नीतमेनं शतशारदाय शतवानं भवति शतायुः पुरुषस्यतेन्द्रिय आजुष्येवेन्द्रिये प्रतिष्ठति। नवो नवो भवति जायमानोऽह्नां केतुरुषसा चक्रे देवेभ्यो विदधात्यायन् नमः दीर्घमायुः। తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అధ్యక్షులు పూజ్యులు పెద్దలు ఆధ్యాత్మిక శాస్త్రవేత్త బ్రహ్మశ్రీ వల్లూరి శ్రీ ఆస్థాన పండితులు డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార శాస్త్రి గారిని, డాక్టర్ సంగనభట్ట నరసయ్య గారికి సత్కారం. అటు తర్వాత ఆచార్య ఫణీంద్ర గారు, వారు కూడా సార్థక నామధేయులు, యువ భారత్. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని శృంగేరి జగద్గురు సంస్థ ఆవుడూరి సూర్యనారాయణమూర్తి గారికి, ఇది సిరిసిల్ల చేనేత సార్ గారికి, నిర్వహించారు మా ఆనందమయ్య గారు, శ్రీ నరేష్ కులకర్ణి గారికి, ఇక్కడ ఉన్నారు పురుషోత్తం గారు, శ్రీ రామచంద్రరావు గారు, శ్రీ పద్మా మేడం గారికి, శ్రీ రామచంద్రరావు ఓకే. అదేవిధంగా శ్రీ అరివేటి వెంకట సుబ్బయ్య గారు, అరివేటి వెంకట సుబ్బయ్య గారు, శ్రీ గంటి నాగేష్ గారు, శంఖనాథం నాగేష్ గారు మాకు, వారు శంఖనాథంలో నిష్ణాతులు పెద్దలు. ఇప్పుడు అందరూ శాంతం. విష్ణురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షమవతు అవతు మాం అవతు భక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. సమస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు. ఈరోజు బ్రహ్మశ్రీ మర్మాముల దత్తాత్రేయ శర్మ గారు 2 పుస్తకాలను రచించి ఆవిష్కరింపజేయడం అనేటువంటిది ఇక మున్ముందు వారి యొక్క కవితా ప్రవృత్తికి ఇది ఒక నాందిలా ఉందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అందుకనే శారదాంబ తన యొక్క పవిత్ర క్షేత్రంలో ఈ కార్యక్రమం నిర్వహింపబడేటట్టుగా అందరూ ఆస్వాదించేట్టుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కరోనా ఒకవైపున ఉన్న నిజంగా ఎంతో చక్కగా ఈ కార్యక్రమాన్ని సుశిక్షితులైనటువంటి సారస్వతమూర్తుల మధ్య జరగడం, అలాగే పరమ పూజ్య పరివ్రాజకాచార్య శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామి వారి యొక్క అనుగ్రహ భాషణంతో వారి ఆశీస్సులు ఉండడం కూడా మన శర్మ గారికి ఎంతో శుభాలు కలుగుతాయని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. తప్పకుండా ఉద్యోగ విరమణ తర్వాత వారి శేష జీవితంలో వారి కవితా ప్రవృత్తి 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లాలని ఆ అమ్మవారిని అభ్యర్థిస్తున్నాను.